విజయవాడ ఉత్సవ్ కార్యక్రమంతో దేశవ్యాప్తంగా విజయవాడ పేరు మారుమోగిపోతుందని విజయవాడ ఉత్సవ్ కార్యక్రమ ఏపీ క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ శ్రీ తేజస్విని అన్నారు. కృష్ణానది తీరాన అమ్మవారి ఆశీస్సులతో దసరా ఉత్సవాలకు మరింత వైభవం తెచ్చేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించడం జరుగుతుంది అన్నారు. సంస్కృతి సంప్రదాయాలు తెలిసేలా అన్ని కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందంటున్న శ్రీ తేజస్వినితో మా ప్రతినిధి గాలిబ్ ఫేస్ టు ఫేస్. విజయవాడ ఉత్సవ్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. విజయవాడ ప్రజలను పూర్తిగా అలరించబోతుంది. అయితే ఈ ఫెస్టివల్లోని అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉండబోతున్నాయి, కల్చరల్ యాక్టివిటీస్ ఉండబోతున్నాయి. దీనికి సంబంధించిన కళాకారులను ప్రోత్సహించబోతున్నారు. దీనిపై మనతో మాట్లాడటానికి క్రియేటివ్ అండ్ కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్వి గారు ఉన్నారు. ఒక అద్భుతమైన ఈవెంట్ అంటే మీకు చాలా మీ టాలెంట్ని కావచ్చు, మీ పని కావచ్చు బయటికి చూపించే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ప్రధానంగా కల్చరల్ యాక్టివిటీస్ సంబంధించి ఎలా ఉండబోతున్నాయి? ఈరోజు కల్చరల్ యాక్టివిటీస్ నేను ఇందాకే తెలియజేశాను. 2018 నుండి కళాకారులకు కానివ్వండి, కళలకు ప్రదర్శించడానికి కానివ్వండి ఏ అవకాశం లేకుండా పోయింది మన రాష్ట్రంలో. మళ్ళీ 2025లో దసరా ఉత్సవాలు కేవలం మన రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందేలాగా తెలియజేసేలాగా మన కళలేంటి, మన సంస్కృతి సంప్రదాయాలు ఏంటి అనేది ఈ వేదిక అని మనం చెప్పుకోవచ్చు. దీనికోసం కళాకారులను మేము కేవలం ఇక్కడున్న విజయవాడ చుట్టుపక్కల ఉన్న కళాకారులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నేటివ్ ఆర్టిస్టులు ఎవరైతే ఆ సాంప్రదాయబద్ధకంగా ఆ కళ వస్తూ ఉందో, జానపద కళలు కానివ్వండి, కూచిపూడి కానివ్వండి, ఆంధ్రనాట్యం, కథక్, అదేవిధంగా గాత్రాలు కానివ్వండి, వివిధ రకాలైన ట్రెడిషనల్ సింగింగ్ కానివ్వండి, ఫోక్ సింగింగ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా తప్పటిగూళ్ళు శ్రీకాకుళం నుంచి, ఉరుములు అనంతపురం నుంచి, కర్నూలు నుంచి మనం ఇలాగా అన్ని ప్లేసెస్ నుంచి ఏ ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటిని తీసుకొస్తున్నాం. ముఖ్యంగా గిరిడి అనే ఒక ఆర్ట్ ఫామ్ అల్లూరు సీతారామరాజు జిల్లాలో కేవలం కొండల్లో ప్రదర్శించే ఒక జానపద కళ. అది పెద్దగా పర్ఫార్మెన్సెస్ ఏవి మన స్టేట్లో ఇవ్వలేదు. నిజంగా అఫీషియల్గా చెప్పాలంటే ఒక్క పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వాలి. అలాంటిది మనం ఈరోజు విజయవాడకు తీసుకురాబోతున్నాం. ఇలాంటి నేటివ్ ఆర్ట్స్ అన్నీ కూడా తిలకించే అవకాశం ఎవరికి దొరకదు. ఈరోజు మనం అలాంటి ఒక పర్ఫార్మెన్సెస్ అన్ని ప్రతిరోజు ఘంటసాల వెంకటేశ్వరరావు మ్యూజిక్ కాలేజ్లో, అదేవిధంగా తుమ్మలపల్లిలో రెండిట్లో కూడా ప్రజెంట్ చేస్తున్నాం. ఇలాంటి అవకాశాన్ని కళాకారులకు ఇచ్చినందుకు, అది చూసే అవకాశం తెలుగు ప్రజలందరికీ ఇచ్చినందుకు సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ కేసినేని చిన్ని గారికి, పట్టాభి గారికి, అదేవిధంగా ఇలాంటి అవకాశాన్ని మన రాష్ట్రంలో సృష్టించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగా చాలా కళలు, చాలా మందికి తెలియని కళలు కూడా మీరు చూపించబోతున్నారు. అంటే సమయం చాలా తక్కువ ఉంది, కోఆర్డినేషన్ ఎలా చేస్తున్నారు, అంటే ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయంలోని ప్రజలకు ఏం చెప్తున్నారు? అంటే చాలామంది చిన్నపిల్లలకు కూడా ఇలాంటి కళలు తెలియని పరిస్థితి ఉంది, వాళ్ళ వరకు ఎలా చేరే విధంగా కూడా రూపకల్పన చేస్తున్నారు. సమయం తక్కువ ఉన్న అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారండి. ఏ పిలుపు వస్తుందా, మేము మళ్ళీ మా కళను ప్రదర్శించే వేదిక ఏది ఉండబోతుందా అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూపు కోసం ఎంతోమంది చూస్తున్న చూపులకి సమాధానమే ఈ విజయవాడ ఉత్సవ్. కాబట్టి ఆ కోఆర్డినేషన్ అంతా కూడా కల్చరల్ కమిషన్ డిపార్ట్మెంట్ అంతా అద్భుతంగా చేస్తుంది. వారందరి సహకారంతో మేము ఈరోజు ఆర్టిస్టులు అందరినీ చేరుకొని వాళ్ళందరినీ ఒకే వేదిక పైన తీసుకురావడం కూడా జరుగుతుందండి. మంచి జరిగేటప్పుడు చెడు ఉంటుంది, విమర్శలు చేస్తున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తారు. వీటన్నిటికీ మీరు ఏం సమాధానం చెప్తారు? ఒక్కటే అండి, ఇప్పుడు మనం తిట్టుకోవడానికి, తన్నుకోవడానికి మన రాష్ట్రం ఎంతో చరిత్ర కలిగిన రాష్ట్రం కాదు, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అన్నది మనం మర్చిపోకూడదు. ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టాలి అన్నది కేవలం చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ధ్యేయం అవ్వాలి. ఎలక్షన్లప్పుడు అందరం ఎవరికి నచ్చిన పార్టీల గురించి వాళ్ళని సపోర్ట్ చేసుకుందాం, కానీ ఇప్పుడు మన రాష్ట్ర అభివృద్ధి ప్రతి ఒక్కళ్ళ ధ్యేయం అవ్వాలి. ఇలాంటి వేడుకలు ఏమైనా జరుగుతుంటే అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఈ సెలబ్రేషన్స్ని కూడా మచ్చపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంకా వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ఎలక్షన్లప్పుడు అందరం పోరాడదాం, ఎవరికి నచ్చిన పార్టీలు నాయకుల్ని వాళ్ళని సపోర్ట్ చేద్దాం. కానీ మిగతా 4 ఏళ్ళు మనం రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో జరిగే ఈ ఉత్సవాల గురించే మాట్లాడుకుందాం అని తెలియజేస్తాం. ఇలాంటి విజయవాడ ఫెస్ట్ లాంటివి రాష్ట్రంలో ఇంకా జరగాల్సిన అవసరం ఉంది. ఒక కల్చరల్ కమిషన్ చైర్పర్సన్గా రాబోయే రోజుల్లోని ఈ కళల ప్రోత్సాహంగా మరిన్ని ఈవెంట్ కూడా నిర్వహించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. కాకపోతే ఇప్పుడు ఈ సాంగ్ చూశాక నాకు పెద్ద క్వశ్చన్ మార్క్, ఇంత గొప్పగా మళ్ళీ ఇంకొక ఈవెంట్ చేయగలమా అన్నది. కానీ ఖచ్చితంగా మేము సంక్రాంతి కూడా ఒకటి ప్లాన్ చేస్తున్నాము కల్చర్ కమిషన్ తరఫున. మన కోనసీమ సంక్రాంతికి ఎంత ఫేమస్సో దాని గురించి మేము ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఇంత వైబ్రెంట్గా చేయడానికి ప్రయత్నిస్తాము. ఇంత అద్భుతంగా మళ్ళీ ఇంకొక ఈవెంట్ని కూడా మేము తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి. నమస్తే. ఇది విజయవాడ ఫెస్ట్ తరహాలోనే రాబోయే రోజుల్లోని
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు సంబంధించి ప్రాముఖ్యత గల అంశాలను తీసుకుని అక్కడ కూడా ఫెస్టివల్ నిర్వహిస్తాం. విజయవాడ ఫెస్టివల్ ఛాలెంజ్గా తీసుకుంటాము. ఇప్పటి వరకు అంతరించిపోతున్న కళలన్నీ కూడా విజయవాడ ఉత్సవంలో కూడా చూపించబోతున్నాము, ప్రజలకు అలరించబోతున్నాము. విమర్శలు చేసినా సరే వాటిని కూడా అధిగమిస్తూ విజయవాడ ఉత్సవం కూడా విజయవంతం చేసేసి కూడా ముందుకు వెళ్తున్నామనే దానిపై కూడా తేజస్వి స్పష్టం చేయడం జరిగింది. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ ఖాన్, సిటీ 24x7 విజయవాడ నుంచి.